పత్తి రైతుల్ని ప్రకృతి వైపరీత్యాలు చీడపీడలతో పాటు మార్కెట్ మోసాలు వెంటాడుతున్నాయి. గత 2 ఏళ్లుగా సరైన మద్దతు ధర రాక తెల్ల బంగారం పండించే రైతులు నష్టపోతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుంది. కానీ ఈసారి గులాబీ పురుగు సోకి దిగుబడి భారీగా తగ్గింది. మార్కెట్ యార్డుల్లోని ఈనాం ద్వారా విక్రయాలు చేస్తున్నారు. ఇక్కడ ట్రేడర్స్ మాయాజాలంతో గిట్టుబాటు ధర దక్కటం లేదు. ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ నుంచి వెంకటేష్ అందిస్తారు. తెల్ల బంగారం పండించే పత్తి రైతులకు ఈసారి నష్టాలు తప్పడం లేదు. మార్కెట్లో మద్దతు ధర లభించకపోవడంతో అగ్వకు సగ్వకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఈరోజు ఈనాం ద్వారా కొనుగోలుకు సంబంధించిన రేటు ఇప్పుడే కొద్దిసేపు క్రితం విడుదలైంది. ఈరోజు గరిష్టంగా 6700 మద్దతు ధర పలికింది. దానికి కనిష్టంగా చూసుకుంటే 5700 వరకు వచ్చింది. అయితే మనకు సీసీఐ ఇచ్చే మద్దతు ధరతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువనే చెప్పొచ్చు. ఈరోజు జమ్మికుంట మార్కెట్ కావచ్చు, కరీంనగర్ మార్కెట్ కావచ్చు, ఈ 2 మార్కెట్ల వ్యత్యాసమే చాలా ఎక్కువగా ఉంది. జమ్మికుంట మార్కెట్లో 7180 రూపాయలు ఈరోజు గరిష్ట ధర పలకగా ఇక్కడ పలికింది కేవలం 6700. అంటే దాదాపు 500 తేడా అక్కడి ఆ మార్కెట్కి ఈ మార్కెట్కు తేడా కనిపిస్తుంది. ఈసారి పత్తి రైతులు చాలా పంట వేసి నష్టపోయామని చెప్పి ఆవేదన కూడా వీళ్ళకి కనిపిస్తుంది. అన్న, మీరు ఎంత తెచ్చారు పత్తి? ఈరోజు ఎంత పడింది? 7 బస్తాలు తీసుకొచ్చాం. ఎంత పడింది మీ ధర? 5700. చాలా తక్కువ పడింది కదా మీకు? తక్కువ పడేది. ఆ కైకిల మందం కూడా రావు. ఓకే, ఎన్ని ఎకరాలు వేసినావు? ఎంత పెట్టుబడి పెట్టినావు? 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు వేసిన. పెట్టుబడి ఇక చెప్పరాకుంటున్నది. ఏంది పత్తి రైతులకు ఉండే కష్టాలు ఏంది ఇప్పుడు? ఈసారి పత్తి రైతులకు ఎలాంటి లాభం లేదు. లాసే కానీ లాభం లేదు. కౌలు 25000 ఎకరానికి. మా సొంత భూమి కాదు, కౌలు పట్టి చేస్తే కౌలుకి అవుతున్నాయి, కైకిలోళ్ళకి. మాకేం లేదు లాభం. రైతు గురించి పట్టించుకుంటే లేడు. నేను ఒక 22 ఎకరాల పత్తి పెట్టినా, ఒక 8 లక్షల పెట్టుబడి పెట్టినా, ఎకరానికి 10 క్వింటాలతో వచ్చింది ఇప్పటికి. దానికి ఇలా 5800 పత్తి అమ్మితే కైకిలోళ్ళకి ఏమితో ఒక్క కైకిల ఆమె 14 కిలోల పత్తి ఏరుతుంది. ఒక్కల మనిషి 310 రూపాయలు, ఒక్క మనిషికి, ఆడి మనిషికి 310 రూపాయలు 14 కిలోల పత్తి తిస్తుంది పొద్దంతా. దానికి నువ్వు పెట్టిన పెట్టుబడికి వచ్చే ఆదాయానికి ఎంత తేడా ఉంటుంది? ఒక ఏం లేదు, ఉల్టా నాకు ఒక 2 లక్షల మీద పడి ఒకనాడు మురిపిత్తును. ఇది ఇవాళ ఫస్ట్ రేటు మార్కెట్లో. ఇది ఈ 5700 6700 ఇది ఫస్ట్ ఈ రేటు వాడు బీట్ స్టార్ట్ అయిన కాంచి. ఇవాళనే కొద్దిగా మొగ్గు చూపింది అంతే రేటు. అంతవరకు ఇంతవరకు రేటు లేదు. ఈ రైతుకు సంబంధించి 6569 రూపాయల ధర పలికింది. ఈ క్వాలిటీ పత్తి కాబట్టి ఈ రేటు పలికింది. ఏ మాత్రం క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా ఈ రేటు కూడా అదే స్థాయిలో పడిపోతూ ఉంటుంది. మార్కెట్కి వచ్చిన వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రేడింగ్ సమయంలో వాళ్ళు ఒక ట్రేడింగ్ను వాళ్ళు కోడ్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ద్వారా, ఈనాం ద్వారా జరిగే ప్రాసెస్ కాబట్టి ఈ రేటు 12 గంటల 5 నిమిషాలు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నగనూరు. ఏందమ్మా, ఎంత వండించారు? ఏం కష్టాలు ఏమున్నాయి మీకు? కష్టమే ఉంది, నష్టాలే ఉన్నాయి. మీరు ఎంత పెట్టుబడి పెడతారు? ఎంత అవుతుందని? ఎంత పెట్టుబడి అయింది సార్? 2 లక్షల 4 ఎకరాల చేనుకు 2 లక్షల చిల్లర అయినాయి పెట్టుబడి. ధరే లేదు. ఏమి ఎంత పడ్డది ధర? ఇవాళ గడ పడ్డదా 5800 5900 పడ్డది. 58. మొన్న 53 ఏడ్చినాం. మొన్న ఏడ్చుకుంటా పోయినాం, ఇద్దరం ఏడ్చుకుంటా పోయినాం. నిజం సార్, మొన్న బాగా తక్కువ పడ్డది. ఈ రోజు 6700 గరిష్ట ధర పలికితే ఈ రైతుకు సంబంధించింది 6089 రూపాయలు పలికిందట. ఏంది మరి, ఎంత పెట్టుబడి పెట్టినావు? పడదల పడ్డట్టే ఎలా? ఇక పడతారంటే ఇక ఇంకా కొన్ని పడేది ఉండే సారు. నువ్వు ఎంత వస్తుంది అనుకొని తీసుకొచ్చినావు? ఎంత ధర పలకాలనుకున్నావు? 7000 అయితే అనుకున్నాం, కాలే. అయ్యా, దాదాపు ఈ కరీంనగర్, కొత్తపల్లి మండలాలకు సంబంధించిన పత్తి రైతులంతా తీసుకొస్తూ ఉంటారు. ఈసారి ఈ రోజే హైయెస్ట్ రేట్ పలికిందని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్నారు. నిజానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇస్తున్న మద్దతు ధర 7020 రూపాయలు ఉంటే ఈరోజు పలికిన ధర 6700 రూపాయలు మాత్రమే, 6700 రూపాయల చిల్లర. కానీ ప్రతి రైతు కూడా తమకు 10,000 రూపాయల మద్దతు ధర ఉంటే ఎంతో కొంత గిట్టుబాటు అవుతుంది తప్ప ఈ రేటుకు అమ్ముకుంటే కూలీలు, విత్తనాలు, మందుల ఖర్చులు కూడా వెళ్ళడం లేదని చెప్పి రైతులు వాపోతున్నారు.
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్కి గతంలో చాలా పెద్ద ఎత్తున పత్తి వచ్చేది, కానీ క్రమేణా ఇక్కడ పత్తి రావడం కూడా తగ్గుతుంది. దీనికి కారణాలు ఏంటి, తర్వాత ఇప్పుడు ధరలు ఎట్లా ఉన్నాయో తెలుసుకునేందుకు మార్కెట్ కమిటీ సెక్రటరీ పురుషోత్తం గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు పత్తి మన దగ్గరికి ఎంత వస్తుంది, రేట్ ఎట్లా పడుతుంది సార్? మన దగ్గర ప్రైవేట్కి వచ్చేసి 6,706 రూపాయలు ఈరోజు ధర. అంటే పత్తి మనకు చుట్టుపక్కల మన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న 3 జిన్నింగ్ మిల్లు ఉన్నాయి మన పరిధిలో. కరీంనగర్ జ్యూరిడిక్షన్ ఏఎంసీ కరీంనగర్ పరిధిలో ఎంఎస్పి సిసిఐ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది రైతుల దగ్గర. నాణ్యమైన పత్తికి 7,020 రూపాయల చొప్పున దాదాపు ప్రతి రైతుకు ఈ 70,000 క్వింటాల్ల సుమారు దాదాపు ఒక 10,000 రైతులకు ఈ మద్దతు ధర ద్వారా మనకు సిసిఐ 7,020 రూపాయలు వచ్చి ఉన్నది. తేమ శాతం నీళ్లు చల్లకుండా నాణ్యమైన పత్తిని మన మార్కెట్కు రాకుండా నేరుగా జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్తే ఈ ధర మనకు వస్తుంది. గతంలో సిసిఐ సెంటర్ కూడా మన మార్కెట్ యార్డ్లోనే ఉండేది, ఇప్పుడు ఎందుకు జిన్నింగ్ మిల్లు పెట్టాల్సి వచ్చింది సార్? అంటే గవర్నమెంట్ డెసిషన్, రైతుకు ఇక్కడికి వచ్చి మళ్ళీ బస్తాలలో కానీ లేకపోతే లూజ్ పత్తి తీసుకొచ్చి మళ్ళీ జిన్నింగ్ మిల్లుకు అన్లోడింగ్కి పోతే మనకు రవాణా ఖర్చులు కానీ లేక రానుపోని ఇబ్బందులు ఉంటాయని చెప్పి మనకు మిల్లు పాయింట్నే జిన్నింగ్ మిల్లు వద్దనే మనకు ప్రపోజ్ చేశారు. కాబట్టి రైతుకు నష్టం జరగకుండా జిన్నింగ్ మిల్లు వద్దనే కొనుగోలు చేసి ఆ 7,020 రూపాయలు ఏదైతే మద్దతు ధర ఉందో అది ఇప్పించడం జరుగుతుంది. గతంలో రైతులు ఏమంటున్నారంటే, మాకు ఇక్కడ ఓపెన్ యాక్షన్ ఉన్నప్పుడు ఏ ధర ఎంత అనేది మాకు తెలిసిపోతుండే, ఇప్పుడు ఒకటే ట్రేడర్ వస్తున్నాడు, మాకు వాళ్ళు ఎంత చెప్తే అంత ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది అనేది వాళ్ళ ఆరోపణ. లేదండి, ఇప్పుడు మనకు ఇక్కడ ఏదైతే ప్రతి కొనుగోలు ఆన్లైన్ ఈనామ్ ద్వారానే కొనుగోలు జరుగుతుంది. గేటే రైతు తీసుకొచ్చిన ఏదైతే మన పత్తి కానీ లేకపోతే కందులు ఇతర సరుకులు ప్రతిదీ కూడా మన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఈనామ్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈనామ్ అంటే గేట్ ఎంట్రీ దగ్గర రైతు మన తీసుకొచ్చిన పంట కానీ రైతు వివరములు కానీ నమోదు చేసి ఆన్లైన్లో మనకు ఈ టెండర్ ద్వారా పార్టిసిపేట్ చేస్తే ఈ మార్కెటే కాదు, చొప్పదండి ట్రేడర్స్ కూడా మన స్టేట్లో ఏ మార్కెట్ ట్రేడర్స్ అయినా పాల్గొని రేటు పెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే మన దగ్గర 3-4 ట్రేడర్స్ ఉన్నారు కాబట్టి కొంత కాంపిటీషన్ తక్కువ ఉంది. మీ దగ్గర రిజిస్టర్డ్ అయిన ట్రేడర్స్ ఎంతమంది ఉన్నారు సార్? ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే దీన్ని ఈనాంకు అలౌ చేస్తారు? ఏమన్నా నిబంధనలు ఉంటాయా? మనకు రిజిస్టర్ 4 టోటల్గా 4 మా ఖరీదారులు మాత్రమే ఉన్నారు ప్రస్తుతానికంటే కరీంనగర్ జ్యూరిడిక్షన్లో. అందుకని మేము చొప్పదండి నుంచి లేకపోతే జమ్మిగుంట నుంచి కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా చూస్తున్నాం. చొప్పదండి రెగ్యులర్గా మనకు అదర్ మండి స్టేట్ వైడ్ సింగిల్ లైసెన్స్ కాబట్టి వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఉన్న రేటు కన్నా మంచి రేటే రైతుకు వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఎంతమంది పాల్గొన్నారు సార్ ట్రేడింగ్లో? ఈరోజు 3 పాల్గొన్నారు. ఈ రైతుల్లో చాలా మంది కౌలు రైతులు ఉంటారు, వాళ్ళకు ఈ పాస్బుక్లు కానీ వీళ్ళ దగ్గర ఉండవు సాధారణంగా. దాంతో వీళ్ళు నేరుగా మార్కెట్కి వచ్చి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు మంచి ధర రావాలంటే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ వ్యాపారులను మీరు ఏమైనా ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? అదర్ మార్కెట్ కమిటీ నుండి కూడా మన వ్యాపారులను కొంత వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా అవగాహన ఉంది. వేరే మార్కెట్ నుంచి ఇప్పుడు సపోజ్ జమ్మిగుంట కానీ చొప్పదండి కానీ పెద్దపల్లి కానీ ఆ మార్కెట్ నుంచి కూడా ఇక్కడ జరిగే ఆన్లైన్ వ్యవహారాలలో ప్లస్ ఆన్లైన్ బిడ్డింగ్లో పాల్గొని వాళ్ళు వేలంపాట ద్వారా అంటే సీక్రెట్ బిడ్డింగ్ ద్వారా వాళ్ళు చేయడానికి అవకాశం ఉన్నది. అట్లా మనం కొంత ట్రేడర్స్ను పెంచుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు పత్తికి ఎట్లా ఉంది సార్? ముందు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? రైతులు ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేస్తే బాగుంటుందని ఇంట్లో దాచిపెట్టుకుంటున్నారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు దాచిపెట్టుకుంటే బాగుంటుంది, అమ్ముకుంటే బాగుంటుంది? ఎట్లా ఉంది? అమ్ముకుంటే బాగుంటుంది. ఎక్కువ శాతం స్టోరేజ్ చేసుకుంటే దానికి కలర్ మారవచ్చు, లేకపోతే కొంచెం ఫంగస్ రావచ్చు, అలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు రైతులు మంచి మద్దతు ధర ఉంది కాబట్టి, ప్రభుత్వ మద్దతు ధర ఉంది కాబట్టి సిసిఐకి 7,020 చొప్పున అమ్మితే అది లేదు సార్. ముందు ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే 7,020 రూపాయలు మద్దతు ధర ఇస్తుంది, అది మంచి ధర. ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా దాని తేమ శాతం లేకుండా నీళ్లు చల్లకుండా పత్తి నీళ్లు చల్లితే ఏమైతే ఖరాబ్ అవుతుంది, రంగు మారుతుంది, ఫంగస్ వస్తుంది. దాంతో వ్యాపారులు కొంత ఆ కలర్ని కానీ లేకపోతే మాయిశ్చర్ని కానీ చూసి రేటు తగ్గించడం జరుగుతుంది. అంతేగాని ఏదో ఇలా మోసాలు లేకపోతే రైతుకు అక్రమంగా ధర తగ్గించాల్సిన కాన్సెప్ట్ అయితే కాదు. ఇది మనకు మార్కెట్ సెక్రటరీ పురుషోత్తం చెప్తున్న మాట ఏంటంటే, రైతులు కనుక నాణ్యమైన పత్తిని తీసుకొస్తే మంచి ధర లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా సిసిఐ ద్వారా అయితే
మంచి నాణ్యమైన పత్తికి 7,020 రూపాయలు ధర పలుకుతుంది. మిగతా ఈనా మార్కెట్ల ధర కూడా మంచి ధర లభించాలంటే నీళ్లు చల్లకుండా మార్కెట్కి తీసుకురావాలని చెప్పి ఆయన కోరుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.